నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి వెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పనేది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా, కరెక్టే. కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాం మరి. వెరీ గుడ్. నమస్తే. మకర రాశి వారందరికీ కూడా ఆగస్ట్ నెలలో ఏ రకంగా ఉండబోతోందో, ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్ని జాగ్రత్తలు కామంతా సూది ముళ్ళంతా, ఓకే, అటువంటివి తెలుసుకుందాము. తర్వాత ఆపర్చునిటీస్ మీకు ఎలా ఉంటున్నాయి, ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఈ నెలంతా ఎంత ఆనందంగా ఉండబోతోంది, లేకపోతే చిన్నగా ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. మకర రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసి శని భగవానుడు వచ్చేసేసి మీకు 3వ స్థానంలో వక్రీకరణ, రవి భగవానుడు 7వ స్థానంలో ఆయన అష్టమానికి బయలుదేరుతారు ఆగస్టు 15-16న. బుధ భగవానుడు మీకు 7వ స్థానంలోనే వక్రీకరణ, శుక్ర భగవానుడు మీకు 6వ స్థానానికి గోచారానికి జూలై 26న బయలుదేరుతారు, అది కూడా గురు భగవానుడితో కలుస్తారు. కేతు భగవానుడు 8వ స్థానంలో, రాహు భగవానుడు 2వ స్థానంలో, కుజ భగవానుడు వచ్చి 9వ స్థానానికి గ్రహ సంచారం మారడం అనేది జూలై 28న జరగబోతోంది. ఇండివిజువల్ హెల్త్ అండ్ పర్సనాలిటీ, ఇమ్యూనిటీ ఈ రకంగా చూసుకుంటే ఫస్ట్ హౌస్ చూస్తాం కాబట్టి మీ రాశి యొక్క లార్డ్ 3వ స్థానంలో వక్రీకరణ, పరాక్రమ భావంలో వక్రీకరణ చెందిన శని మీకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు? ఒక రకంగా ఏప్రిల్ 1 నుంచి మీకు ఎలా ఉండింది అంటే సడన్గా ఏదన్నా ఒక జోల్ట్ వచ్చి ఉండాలి. ఏప్రిల్ 1 తర్వాత సడన్ మూవ్మెంట్ ఇన్ లైఫ్, సడన్ సర్ప్రైజెస్ ఇన్ లైఫ్, అనుకున్నది అవ్వకపోవడం, వేరే రకంగా అవ్వడం, అవన్నీ కూడా ఇప్పుడు సెటిల్ డౌన్ అవుతూ ఉంటాయి. సో రకంగా మానసికంగా మంచి పరిస్థితే, ఇబ్బంది ఏం లేదు. ఈ నెలంతా కూడా హెల్త్ పరంగా కూడా పెద్దగా అంటూ ఇబ్బంది ఏం లేదు. శారీరక బద్ధకం పెరుగుతుంది. 2 పనులు చేద్దాం అనుకుంటే 1 చేస్తాం, 3 పనులు చేద్దాం అనుకుంటే 2తో సెటిల్ అవుతాం, అంతకంటే ఏం లేదు. బద్ధకాన్ని వదిలించుకుంటే మిగతా అంతా బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఎట్ ద సేమ్ టైం ఫోకస్ అండ్ బద్ధకం అంటే ఏంటి, ఒళ్ళు కదలకుండా కూర్చోవడం కాదే కదా, మెంటల్గా కూడా బద్ధకాన్ని మెంటల్ లెథార్జీ అని అంటారు కదా. ఫోకస్ అండ్ డిసిప్లిన్ లేకపోవడం కూడా బద్ధకమే. ఆ ఫోకస్ అండ్ డిసిప్లిన్ కూడా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు శుక్రుడు అవుతారు. శుక్ర భగవానుడు మీకు ఆయన 6స్థానానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే మకర రాశి మీకు శత్రు రోగ రుణ పీడలు లాంటివి, ఇక్కడ దాగి ఉన్న శత్రువులు, దాగి ఉన్న రుణాలు అటువంటివి ఏమన్నా, లేకపోతే ఎవరో మొలాన మీరు రుణాలు చేయవలసిన అవసరం రావడం, లేదో ఎవరో మొలాన రుణాలు మీరు చెల్లించవలసిన అవసరం రావడం, గ్యారంటీషిప్ సంతకాలు పెట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్లీజ్ మకర రాశి ఈ పర్టిక్యులర్ 1 మంత్ అస్సలు లోన్స్కి వెళ్ళొద్దండి. ఈ 1 మంత్లో కనుక మీరు లోన్స్ తీసుకుంటే మళ్ళీ తీర్చలేరు, లేదు నేను తీర్చి చూపిస్తాను, వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్, బట్ అది జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక్కడ రుణాలు తీసుకోవడం లాంటివి వద్దు. అండ్ రుణాలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే ఇక్కడ మీకు అవి తీరిపోవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు.
బట్ 1కి 2 చేసుకుంటాము, రీమార్గేజ్ చేస్తాము, ఇంటి మీద మళ్ళీ రీమార్గేజ్కి వెళ్తాము, ఇంటి పేపర్లు పెట్టి ఏదైనా చేస్తాం. నాట్ దిస్ 1 month అండి. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా యూ షుడ్ హ్యావ్ ప్లాన్డ్ ఎర్లియర్. నీళ్ళు ఇక్కడ దాకా ముక్కు దాకా వచ్చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి మనం జన్మజాతకం చూపించుకుని అప్పుడు ఇది టైం బాగోలేదని తర్వాత అప్పుడు మన నిద్ర లేచి ఆ తర్వాత 1 month ఆగడానికి అది లేట్ అయిపోయి అవన్నీ చేసే బదులు జూలై 26 నుంచి ఆగస్టు 26 వరకు సైలెంట్గా ఉండడం మంచిది. రుణాలు వద్దు, అప్పులు వద్దు, గ్యారంటీషిప్లు వద్దు, సంతకాలు వద్దు, అవి వద్దు. శత్రువుల్ని పెంచుకోవద్దు. అది కూడా శత్రువులు పరంగా ఎలా ఉంటారంటే మీకు ఎవరైనా కూడాను ఒక రకంగా మీకు కొంచెం అంటే శత్రువులు పూర్వజన్మ కర్మ సంబంధికులు ఇక్కడ కలిసి రావడం జరుగుతుంటుంది. శత్రువులు ఒకటే కాదండి, పూర్వజన్మ కర్మ సంబంధికులు కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కలవడము, వాళ్ళతో బంధం పెరగడము, వాళ్ళతో ఈ కర్మరీత్యా మేము అడ్జాయిన్ అయి ఉన్నాము అనే అవగాహన రావడం కూడా జరుగుతుంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫేజ్. కర్మరీత్యా ఎప్పుడైనా మాట్లాడదాం మనం. తర్వాత ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మీకు సప్తమాధిపతి చంద్రుడు అవుతారు కాబట్టి ఆయన ప్రతి 2.5 రోజులకి మారుతూ ఉంటారు కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు సప్తమంలో గోచారం ప్రస్తుతానికి మీకు ఇక్కడ ద్వితీయ స్థానాన్ని కూడా రాహు చూస్తున్నారు. రవి మీకు సప్తమం నుంచి అష్టమానికి వెళ్తున్నారు. బుధుడు సప్తమంలో వక్రం. ఆలోచన పరంగా గబుక్కున ఒక మాట అనడం, ఒక తేల్చిపడినట్టు మాట్లాడడం, జీవిత భాగస్వామితో కొంచెము అటువంటివి కాస్త తగ్గించుకుంటే మంచిది. గబుక్కున డామినేటింగ్గా ఉండడం, గొంతేసుకుని అరవడము, గొంతుతో గట్టిగా మీ పాయింట్ మీరు పెట్టుకోవడం, అటువంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్కి ఫైట్స్కి కొంచెం దూరంగా ఉంటే మంచిది. మకర రాశి. అండ్ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమ దశమాధిపతులు మీకు బుధ శుక్రులు అవుతారు కాబట్టి బుధుడు వక్రీకరణ, శుక్రుడు షష్టమము. కెరీర్ పరంగా ఎటువంటి ఆపర్చునిటీస్ తీసుకోకండి, ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోకండి. తర్వాత కర్మబద్ధంగా మీరు ఎందుకు కలిశారు అనేది అంటే పూర్వజన్మ కర్మరీత్యా కొంతమంది కలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో మీకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చాయి అనుకుంటే అదేదో ఏంటో ఇదేదో ఏ జన్మలో బంధమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటివి అయితే మాత్రం ఒక్కొక్కసారి ఇంట్యూషన్ని కూడా బిలీవ్ చేయడం చాలా చాలా మంచిది. ఒక్కోసారి కాదు, 100% ఆఫ్ ద టైమ్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు ఉన్న ఉద్యోగాన్ని మారాలి, కొత్త ఆపర్చునిటీ ఏమైనా వెతుకోవాలంటే ఇప్పుడు కాదండి. ఆఫ్టర్ ఆగస్ట్ 30th వరకు స్టే వేర్ యు ఆర్. ఉద్యోగాలు గబుక్కున మీరు రిజైన్ చేసేయకండి. ఓకే, అటువంటివి వద్దు. అండ్ మీ జన్మజాతక రీత్యా మీకు జరుగుతున్న దశల రీత్యా మీ లగ్న రీత్యా ఎలా ఉంటుంది అనేది చూపించుకోదలుచుకుంటే మీరు అప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని మీకున్న క్వశ్చన్స్కి మీరు చక్కగా ఆన్సర్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. అండ్ ఆ సజెషన్స్ రీత్యా మీకు ఇవ్వబడతాయి కాబట్టి ఈ కొద్దిపాటి కామా ఫేజ్ని కూడా ఎలా దాటేసేయాలనేది మీకు తెలుస్తుంది. శుభం భూయాత్.